హలో ఫ్రెండ్స్, బొబ్బట్లు, బక్షాలు, పూరన్ పోలి ఏ భాషలో అయినా సరే దీని యొక్క టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది. అయితే చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ మారుతుంది, దాని యొక్క విధానం అనేది కూడా మారుతుంది. అయితే ఈ వీడియోలో నేను చాలా సింపుల్ ప్రాసెస్లో మెత్తటి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో, మంచిగా పొరల్లా వచ్చాయి, చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. పొంగుతూ రావాలంటే ఎలా చేయాలో ఈ యొక్క వీడియోలో చూసేద్దాం. ముందుగా పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది నేను ఒక 4 గంటల సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకునే టైం లేని వాళ్ళు మీరు ఒక 5-6 విజిల్లు ఎక్కువగా ఉంచుకొని డైరెక్ట్గానే ఉడికించుకోవచ్చు. అయితే నానబెట్టుకున్నాను నేను. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా రుచి బాగుంటుందండి సాల్ట్ వేస్తే. తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత పప్పు మునిగేంత వరకుగా నీళ్లు పోసుకోవాలి. ఇంకొంచెం పప్పు కంటే ఎక్కువగా నీళ్ళు అనేది పోసుకోవాలి. తర్వాత కుక్కర్కి ఉంటున్న మూత పెట్టుకొని 3 విజిల్లకు ఉడికించుకొని ఆ తర్వాత ఈ యొక్క కుక్కర్ కూల్ డౌన్ అయినంత వరకు సైడ్కి ఉంచుకోవాలి. ఈలోపు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. దానికోసమే మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ తీసుకున్నాను. ఈ కప్పుతో కప్పున్నర నేను శనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కప్పును ఉపయోగిస్తూ ముందుగా గోధుమ పిండి ఒక 2 కప్పుల వరకు తీసుకొని ఇలా ముందు జల్లించుతున్నాను. ఇది 2వ కప్పు. గోధుమ పిండి జల్లించుకున్న తర్వాత దీంట్లోకి మైదా వేసుకుంటున్నాను. మైదా కూడా నేను 1 కప్పు తీసుకుంటున్నాను. గోధుమ పిండి ఎంత తీసుకుంటే దానికి సగము మైదా పిండి తీసుకొని ఈ విధంగా నేను జల్లిస్తున్నాను. ఇలా పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి. పై లేయర్ చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పిండిలో పసుపు వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని ముందుగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దను మనం అనేది తయారు చేసుకోవాలి. పిండి టైట్గా కాకుండా మరీ జారుడుగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా పిండి ఈ విధంగా సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి మరో స్పూను నూనె వేసుకుంటున్నానండి. నూనె వేసుకొని పిండి కలపడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది, చేతికి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, పిండి ఈ విధంగా మనకు అనేది రావాలి. కొద్దిగా నూనె పోసుకొని ఈ విధంగా ముద్ద చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని మూత వేసుకొని కొద్దిసేపు సైడ్కి ఉంచుకుందాము. ఆ తర్వాత పూర్ణం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈలోపు ఇప్పుడు కుక్కర్ దించానండి. 3 విజిల్లకు కూల్ డౌన్ అయింది కుక్కర్ కూడా. ఇప్పుడు చూడండి, పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికించిన పప్పులో నుంచి ఈ యొక్క నీరును వేరు చేయాలి. ఇలాంటి వడగిన్నె తీసుకున్నాను. ఈ యొక్క నీరంతటి నేను వడ వేసుకుంటున్నాను. పప్పులో నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా మిగిలిన ఈ యొక్క నీళ్ళలో ఏవైతే కట్టు ఉంటుంది కదా, ఇప్పుడు వీటిల్లో కొంచెం చింతపండు పులుసు వేసుకొని కట్టు కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఈ పప్పు అంతా వేసుకుంటున్నాను. నేను 1.5 పప్పు తీసుకుంటే 1.5 బెల్లం తురుము అనేది తీసుకుంటున్నాను. 2 సమానంగా తీసుకుంటున్నాను, అప్పుడైతే మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇలా తురుము కూడా వేసుకున్న తర్వాత బెల్లాన్ని కొంచెం ఈ విధంగా స్మాష్ చేస్తూ ఇప్పుడు స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని అనేది మనము స్మాష్ చేసుకోవాలి. బెల్లము చూస్తూనే బెల్లం కరిగిపోతుంది. తర్వాత ఈ పప్పుని మన దగ్గర ఏదైనా స్మాషర్ అయినా పప్పు గుత్తి అయినా సరే ఏదైనా సరే ఉంటే ఇలా దీని మీదనే ఈ విధంగా స్మాష్ చేస్తూ మనము మెత్తగా చేసుకోవాలి. ఇలా స్మాషర్ కనుక లేకపోతే పప్పు గుత్తితో అయినా సరే చేసుకోవచ్చు. కొంచెం ఇలాచి పొడి వేసుకున్నాను. కావాలంటే మీరు మిక్సీ చేసుకొని ఆ పప్పును డైరెక్ట్గా ఈ యొక్క కడాయిలోకి వేసుకోవచ్చు. బెల్లంతో ఇలా కలుపుతో స్మాష్ చేస్తూ కనుక ఉంటే చాలా బాగా ముద్ద అవుతుంది. ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి మరోసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా చూడండి, పప్పు బాగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు కొంచెము ముద్ద చేసి చూస్తున్నాను. ముద్ద జారుడుగా ఉందో గట్టిగా ఉందో చూసుకోవాలి. చూడండి, ముద్ద బాగా కట్టింది అంటే మనకు అనేది పర్ఫెక్ట్గా కుదిరింది. ఇది కొంచెం మనకు టైట్గా అనేది కావాలి. ఈ విధంగా చూడండి, కొంచెం చల్లారిన తర్వాత కొంచెం డ్రై అయింది కదా. ఇప్పుడు మీడియం సైజు ముద్దలు, మరి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో ఇలా
ఈ యొక్క పూర్ణాన్ని మొత్తము మనము ముద్దలు చేసుకొని అన్నీ ఒకే విధంగా సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా పూర్ణం రెడీ అయింది. ఇప్పుడు రెస్ట్ ఇవ్వడానికి సైడ్కి ఉంచుకున్న పిండిని మరోసారి కొంచెం నూనె వేసుకొని కలుపుతున్నాను. నూనె మాటికి వేస్తున్నా అనుకోకండి, దీంతో చాలా స్మూత్గా వస్తుంది ఈ యొక్క రొట్టెలు అనేవి. తర్వాత మనము పూర్ణం ఎంతైతే ముద్ద తీసుకున్నామో అంతే ముద్ద ఈ యొక్క పిండి కూడా తీసుకుంటున్నాను. పూర్ణం అంత సైజే తీసుకుంటున్నా, 2 సమానంగా తీసుకుంటున్నాను. తర్వాత ఇలా రొట్టె పీటకు పిండి చల్లుకున్నాను, పొడి పిండి. తర్వాత కొంచెం చేత్తో ఈ విధంగా ఒత్తుకుంటూ ఇలా కొంచెం ఈ విధంగా చూయించే విధంగా చేసిన తర్వాత ప్లేట్లా చేసుకొని ఆ తర్వాత ఈ యొక్క పూర్ణం యొక్క ముద్దను లోపల సైడ్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ చేసుకోవాలి. ఇలా ఒక మూటలా చేసుకోవాలి. పై సైడు దీన్ని అనేది ఇలా ట్విస్ట్ చేయాలి. తర్వాత అక్కడ నుంచి మనం అనేది ఆ పిండి తీసేయకుండా దానిని ఈ విధంగా అనుకుంటూ లోపల సైడ్కి దీన్ని ప్రెస్ చేసేయాలి. అలా ఉంటున్న దాన్ని ఆ విధంగా. తర్వాత ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ కొంచెం ముందుగా చేతో ఈ విధంగా ముద్ద లడ్డులా ఉంటుంది కదా, చేతో అనుకొని ఆ తర్వాత చపాతీ కర్రతో దీన్ని అనేది సాగనిస్తున్నాను. ఇలా 2 సమానంగా తీసుకోవడం వల్ల ఏంటంటే రొట్టెకు సమానంగా ఈ యొక్క పూర్ణం అనేది లోపల పరుచుకుంటుంది. ఇలా పల్చగా మీకు కావాల్సినంత వెడల్పులో, మీరు చిన్న సైజు తీసుకుంటే ఇవి చిన్నగా వస్తాయి, పెద్ద సైజు తీసుకుంటే పెద్దగా వస్తాయి. ఈ విధంగా నేను పల్చగా చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు స్టవ్ ముట్టించి పెనం పెట్టుకున్నానండి. దోసల పెనమైనా నాన్ స్టిక్ ఏదైనా సరే ఉంచుకోవచ్చు. నేను చపాతీ పెనం పెట్టుకొని దానిపైనకి ఈ యొక్క రొట్టెను అనేది వేసుకుంటున్నాను. మీడియం మంటకు ఉంచుకొని 2 వైపులా అటు సైడు ఇటు సైడు ముందుగా 2 వైపులా కాల్చుకోవాలి. మీడియం మంటలో కొంచెం ప్రెస్ చేస్తూ కాల్చుకొని ఆ తర్వాత పై సైడ్ నుంచి నేను నూనెను కాకుండా నెయ్యి వేస్తున్నాను. స్వీట్ ఐటెం కదా, నెయ్యితో మంచి టేస్ట్గా ఉంటుంది. 2 పక్కల నేను నెయ్యి వేసుకుంటూ కాలుస్తున్నాను. చూడండి, ఇలా కాల్చేటప్పుడు మీకు తెలుస్తుంది ఎంత బాగా పొంగు అనేది వస్తుందో. మనం కలుపుకునే పిండిని బట్టి ఈ యొక్క రొట్టె అనేది పొంగుతూ వస్తుంది. చూడండి, ఇలా వీటన్నిటిని తయారు చేశాను. చాలా స్మూత్గా ఉన్నాయి, మంచి లేయర్ లాగా కూడా వచ్చింది. మరి విధానం చాలా సింపుల్గా ఉంది కదా. మంచి బొబ్బట్లండి, చాలా బాగున్నాయి, రుచి కూడా చాలా బాగా వచ్చింది. మరి కొత్తగా వంటలు నేర్చుకునే వారైనా సరే ఇలాంటి టిప్స్ ఉపయోగించి ఈసారి చేసి చూడండి, చాలా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. మరి నచ్చిందా? నా యొక్క వీడియోస్ ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా కనుక ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకునండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.